Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning up to the end chapter 164 to 171 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్గా 1k లైక్స్ ప్లస్ 150 కమెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ని ఫినిష్ చేసేయండి, మర్చిపోకండి, ప్లీజ్ ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో గైస్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా చేసేయండి. 1kకి రీచ్ చేసేయండి గేమింగ్ ఛానల్లో కూడా మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇవ్వండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో వార్ స్టార్ట్ అయిపోద్ది బిట్వీన్ ఎలక్రియా అండ్ డెకథన్. బట్ మన ఆథర్ జాయిన్ అవ్వలేకపోతాడు ఇన్ ద వార్ బికాస్ తను ఇంకా ట్రైన్ అవ్వాలి కాబట్టి అండ్ స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి. అండ్ బ్రెన్ గాడు 1 year అడుగుతాడు ఆథర్ని ట్రైన్ చేయడానికి. దాంతో అఫ్కోర్స్ ఆథర్ ఒప్పేసుకుంటాడు. అండ్ చాప్టర్ 164లో మనం టెస్ట్ని చూసాం. అండ్ తను తాతని అడుగుతుంది, నేను కూడా వార్లో పార్టిసిపేట్ అవుతా అండ్ ఫైట్ చేస్తా అని. దానికి అఫ్కోర్స్ తాత ఒప్పుకోడు అండ్ మన అల్డర్ గార్డ్ కూడా ఒప్పుకోడు. ఎందుకంటే టెస్ వార్లో ఇన్వాల్వ్ అయిందనుకో ఆథర్ సరిగ్గా ఫైట్ చేయలేడు కదా. టెస్ వార్లో ఇన్వాల్వ్ అయిందనుకో ఆథర్ సరిగ్గా ఫైట్ చేయలేడు అండ్ తన గురించే వరి అవుతూ ఉంటాడు. సో అందుకే తాత అండ్ అల్డరు ఒప్పుకోరు. దాంతో ఆబ్వియస్లీ టెస్కి చాలా కోపం వస్తుంది. తను టెలిపోర్టేషన్ గేట్ దగ్గరికి పోతుంది ఎక్కడికో పోవడానికి. బట్ అక్కడ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు గేట్స్ని ఓపెన్ చేయరు బికాస్ వాళ్ళకి పర్మిషన్ రాలేదు కాబట్టి ఫ్రమ్ తాత ఆర్ అల్డర్. సో అందుకే వాళ్ళు గేట్స్ ఓపెన్ చేయరు. బట్ అప్పుడే వేరే ఇక్కడికి వచ్చేస్తుంది. అతను ఇక్కడికి రావడంతో గార్డ్స్ గేట్ ఓపెన్ చేస్తారు. అండ్ టెస్ అండ్ వేరే కలిపి ఏషియన్ సిటీకి పోతారు. అండ్ ఈ ఏషియన్ సిటీ ఉంది కదా, ఇది ఒకప్పుడు క్యాపిటల్ సిటీ అంట సాపిన్కి. అండ్ ఈ సిటీ వెస్టర్న్ కోస్ట్లో ఉంటుంది. అంటే ఈ సిటీ డ్వార్ కంట్రీకి అండ్ ఎల్ఫ్ కంట్రీకి అండ్ బీస్ట్ క్లేర్స్ ఫారెస్ట్కి చాలా దూరంలో ఉంటుంది. అండ్ ఇప్పుడు బీస్ట్ క్లేర్స్ ఫారెస్ట్లోనే యుద్ధం జరుగుతుంది కదా. అండ్ ఈ ఏషియన్ సిటీ బీస్ట్ క్లేర్స్కి చాలా దూరంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సిటీ చాలా సేఫెస్ట్ సిటీ అనమాట డెకథన్లో. అండ్ ఆల్సో గైస్ ఈ ఏషియన్ సిటీ ఉంది కదా, ఇది ఎలిక్రియాకి చాలా దగ్గరలో ఉంటుంది. బట్ అయినా సరే ఎలిక్రియాన్ వాళ్ళు ఇక్కడి నుంచి రావట్లేదు అండ్ ఈ సిటీ మీద అటాక్ చేయట్లేదు. ఎందుకంటే ఎలిక్రియా వాళ్ళు ఈ సిటీలో ఎలాంటి టెలిపోర్టేషన్ గేట్స్ పెట్టలేదు కాబట్టి వాళ్ళకి ఓన్లీ బీస్ట్ క్లేర్ ఫారెస్ట్లోనే టెలిపోర్టేషన్ గేట్స్ ఉన్నాయి. సో అందుకే వాళ్ళు అక్కడి నుంచే వస్తున్నారు అండ్ అటాక్ చేస్తున్నారు. అండ్ గైస్ మన సింథియాది కర్స్ యాక్టివేట్ అయిపోయింది కదా ఎలిక్రియా గురించి చెప్పడంతో. సో ఆ కర్స్ని ఎల్డర్ గాడు ఆపగలిగిందంట. బట్ దానివల్ల సింథియా కోమలకు వెళ్ళిపోయిందంట. తను మళ్ళీ ఎప్పుడు లేగుతుందో ఎవరికి కూడా తెలియదంట. ఆ తర్వాత టెస్ అండ్ వేరే సిటీలో తిరుగుతుంటారు. అండ్ అప్పుడే వాళ్ళకి ఎంఏ తగులుతుంది. అండ్ తిను గుర్తుంది కదా గైస్ మీకు. అండ్ ఆల్సో తిను కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ అండ్ బుక్స్ తీసుకుపోతూ ఉంటుంది గైడెన్ గార్డ్ దగ్గరికి. అండ్ గైడెన్ గార్డ్ ఒక ల్యాన్స్ను కూడా రమ్మని రిక్వెస్ట్ చేసిందంట కౌన్సిల్కి. అండ్ ఇప్పుడు ఎలాగో వేరే ఇక్కడికి వచ్చింది కాబట్టి తను అండ్ టెస్ ఎంఏతో కలిసి పోతారు టు మీట్ గైడెన్. సో అట్లా వీళ్ళు ముగ్గురు కలిపి గైడెన్ గారి దగ్గరికి వచ్చేస్తారు. అండ్ వాడు ఎంఏ తెచ్చిన బుక్ ని చూస్తాడు అండ్ వరి అవుతాడు, ఎందుకో మళ్ళీ బయటకు చెప్పడు. అండ్ తర్వాత గైడెన్ గాడు వీళ్ళందరినీ నార్థన్ బార్డర్ ఆఫ్ బీచ్ క్లేర్స్ కి పట్టుకోబోతాడు. అండ్ అక్కడ వీళ్ళకి ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. అండ్ గైస్ ఈ షిప్ అచ్చం గైడెన్ గారు తయారు చేసిన షిప్ లాగానే ఉంటది. సో దాంతో టెస్ వాళ్ళు అడుగుతారు ఈ షిప్ మనదేనా అని గైడెన్ గారిని. బట్ దానికి గైడెన్ గాడు ఆన్సర్ ఇవ్వడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి షిప్ ఎక్కుతారు అండ్ సర్చ్ చేస్తారు ఏమైనా క్లూస్ లాంటివి దొరుకుతాయేమో అని. బట్ అఫ్కోర్స్ వీళ్ళకి ఎలాంటి క్లూస్ దొరకవు. అండ్ గైస్ ఈ షిప్ సగము డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. ఎవరు చేసినేమో మళ్ళీ ఈ షిప్ ని డిస్ట్రాయ్. అండ్ ఈ షిప్ లో వీళ్ళకి ఎవరి బాడీస్ కూడా కనిపించవు. అంటే ఈ షిప్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది. అండ్ గైస్ గైడెన్ గాడు తయారు చేసిన షిప్ ఉంది కదా, అది ఇప్పుడు ప్రస్తుతం ఓషన్ లో ఉంది. అండ్ దాంట్లో పీపుల్ కూడా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇది మన షిప్ కాదు, అంటే ఇది ఎలిక్రియా వాళ్ళ షిప్. అండ్ ఇట్లాంటి షిప్పుల్లో వాళ్ళు వాళ్ళ ఆర్మీస్ ని పంపిస్తున్నారు డెకథన్ లోకి బై ద సీ రూట్. దాంతో అఫ్కోర్స్ మనందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ ఈ విషయమే గైడెన్ గాడు కౌన్సిల్ వాళ్ళకి కూడా చెప్తాడు. దాంతో అఫ్కోర్స్ వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ బ్లెయిన్ గాడు గైడెన్ గారిని అడుగుతాడు, నువ్వు అంత కన్ఫర్మ్ గా ఎట్లా చెప్పగలుగుతున్నావు అది నువ్వు తయారు చేసిన షిప్ కాదని అని అడుగుతాడు. దాంతో గైడెన్ గాడు అంటాడు, నేను తయారు చేసిన షిప్ మీద నేను ఒక మార్క్ లాంటి థింగ్ పెట్టాను అండ్ మనకి దొరికిన షిప్ లో అట్లాంటి మార్క్ ఏమీ లేదు. సో అందుకే నేను అంత కన్ఫర్మ్ గా చెప్పగలుగుతున్నాను ఇది నేను తయారు చేసిన షిప్ కాదని అని అంటాడు. అండ్ ఆల్సో గైస్ వీళ్ళకి దొరికిన షిప్ ఉంది కదా, అది డిఫరెంట్ మెటీరియల్ తో తయారైందంట. అంటే మన షిప్ తయారైన మెటీరియల్ తో ఈ షిప్ తయారవలేదు. సో అందుకే ఇది కూడా ఒక ప్రూఫ్ లాంటిది అనమాట మన షిప్ కాదని. సో అందుకే ఇప్పుడు మనలు రెడీ అవ్వాలి సీలో కూడా ఫైట్ చేయడానికి. అండ్ ఆల్సో గైస్ డ్వార్స్ ఉన్నారు కదా, వాళ్ళు మనకి హెల్ప్ చేయట్లేదు ఇన్ ద వార్ బికాస్ అల్డర్ గాడు వాళ్ళ కింగ్ అండ్ క్వీన్ ని చంపేసాను కదా. సో అందుకే వాళ్ళు రెబెలియన్ స్టార్ట్ చేసినారు అగెన్స్ట్ us. సో అందుకే ఎల్డర్ గాడు బ్లెయిన్ అండ్ ప్రిస్కిల్లకి చెప్తాడు డ్వార్స్ డిస్కస్ చేయమని అండ్ మనకి వార్లో హెల్ప్ చేసేలాగా చేయమని. అండ్ వేరే తర్వాత టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి అని.
అండ్ అప్పుడు ఇక్కడికి తెస్ వచ్చేస్తుంది. అండ్ తాత తెస్కి వార్ని చూపిస్తాడు అని అంటాడు, నేను 400 మెంబర్స్ని పంపించాను డంజన్లకి టు ఫైట్ విత్ ద ఎల్క్రేన్ ఆర్మీ. అండ్ దాంట్లోకి వెళ్ళి సగం మంది అంటే 220 మెంబర్స్ చనిపోయినారు. అండ్ వాళ్ళ చావుకి కారణం నేను. అండ్ వార్లో ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు, అందుకే తెస్సు నేను నిన్ను వార్లోకి పంపించట్లేదు. బట్ ఇంతమంది చావు చూసినాక కూడా నువ్వు వార్లోకి పోవాలనుకుంటున్నావా అని తాత అడుగుతాడు. దాంతో ఆబ్వియస్లీ తెస్సు ఎస్ అంటది. దాంతో తాత అంటాడు అయితే ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. అండ్ తాత ఇంకేముంది, తాత అండ్ తెస్సు ఫైట్ చేసుకుంటారు. అండ్ తెస్సు చాలా మంచిగా ఫైట్ చేసేది బికాస్ అఫ్ కోర్స్ తను 2 years చాలా ట్రైన్ అయింది కాబట్టి అండ్ స్ట్రాంగ్ అయింది అండ్ చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి. అండ్ తెస్సు తన బీస్ట్ విల్ని కూడా చాలా మంచిగా కంట్రోల్ చేయగలుగుతుంది. బట్ ఎంత ఇంప్రూవ్ అయినా అక్కడ ఉన్నది తాత కదా, అండ్ తాత చాలా తోపు కదా. దాంతో తాత తెస్ని డిఫీట్ చేశాడు. అండ్ తెస్సు తాత మీద ఒక్క అటాక్ ని కూడా ల్యాండ్ చేయలేకపోతుంది. దాంతో ఆబ్వియస్లీ తెస్సు అనుకుంటది తాత నన్ను వార్లోకి పంపిడేమో అని. బట్ తాత ఒప్పేసుకుంటాడు తెస్ని వార్లోకి పంపడానికి. అండ్ ఆల్సో తాత తెస్తో అంటాడు, నన్ను ఇప్పటి నుంచి నువ్వు తాతని పిలవకూడదు, కమాండర్ అని పిలవాలని అంటాడు. దాంతో ఆఫ్ కోర్స్ తెస్సు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. బట్ తాత కొన్ని కండిషన్స్ కూడా పెడతాడు. అండ్ ఆ కండిషన్స్ ఏంటి, తెస్సు వార్లోకి పోవాలంటే తన మామ్ అండ్ డాడ్ కూడా ఒప్పుకోవాలి. అండ్ తెస్సు చేసే పనులకి తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఒకవేళ తెస్సు తన టీమ్మేట్స్కి బర్డెన్ అయితే తాత తెస్ని వార్లోకి వెళ్ళి తీయేశాడంట. అండ్ వీటి అన్నిటికీ అఫ్కోర్స్ తెస్తూ ఒప్పేసుకుంటుంది. అండ్ ఆల్సో తాత తెస్తో అంటాడు, నువ్వు నీ సెకండ్ పేజ్ని అసలు యూజ్ చేద్దని, బికాస్ తను సెకండ్ పేజ్ని కంట్రోల్ చేయలేకపోతుందంట. అండ్ తను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందో అది అల్లిరిగాడు కూడా చెప్పలేకపోతున్నాడు. ఆ తర్వాత తెస్సు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోతూ ఉంటుంది వాళ్ళని కూడా ఒప్పడానికి. బట్ అప్పుడే తాత తెస్తో అంటాడు, నేను ఇప్పటి నుంచి నిన్ను నా గ్రాండ్ డాటర్ లాగా చూడను, ఒక సోల్జర్ లాగా మాత్రమే చూస్తాను. అండ్ నా డెసిషన్స్ అన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ సేఫ్టీ కోసమే, నీ కోసం కాదు. అందుకే ఇది నా ఫైనల్ వార్నింగ్ అని తాత అంటాడు. అండ్ అప్పుడే తెస్సు తాతని హక్ చేసుకుంటది. అని అంటది, ఆ అండర్స్టాండ్ కమాండర్, నేను ఇప్పటి నుంచి ఒక సోల్జర్ని అండ్ నేను ఈ కాంట్రాక్ట్ సేఫ్టీ కోసం మాత్రమే పనిచేస్తానని అంటది. దాంతో తాత అఫ్ కోర్స్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత తాత సింథియా దగ్గరికి పోతాడు, తనతో మాట్లాడతాడు అబౌట్ ద షిప్. అండ్ ఆల్సో తెస్ని వార్లోకి పంపించిన విషయం కూడా చెప్తాడు. అట్లా తాత తన బాధలు చెప్పుకుంటుంటాడు సింథియాకి, ఈవెన్ తను కోమలు అన్నా సరే. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు మన తాత ఉన్నాడు కదా, తను సెకండ్ ఇన్ కమాండ్ అనమాట ఆఫ్టర్ ఆల్డర్. అంటే కింగ్స్ అండ్ క్వీన్స్ తాత ముందు వానికి రారు, తాత చెప్పినట్టు వాళ్ళు వినాలి. అండ్ ఆల్సో గైస్ ఆల్డర్ కాడు సింథియా మీద ఉన్న కర్స్ ని ఫుల్ గా రిమూవ్ చేయలేదంట. అంటే ఇంకా కర్స్ ఉంది సింథియా మీద. అండ్ సింథియా ఈ స్టేజ్ లో ఉన్నందుకు తాత తను బ్లేమ్ చేసుకుంటాడు. అండ్ ఈ వార్ అయిపోయినాక తాత ఏమైనా చేసి సింథియాని మళ్ళీ లేపాలని అనుకుంటాడు. అప్పటి వరకు సింథియాని మంచిగా రెస్ట్ తీసుకోమని అంటాడు. అండ్ గైస్ అట్లా 3 months అయిపోతాయి. అండ్ తెస్ ఒక టీంకి లీడర్ కూడా అయిపోద్ది. అండ్ తన టీంలో 3 members ఉంటారు. ఒకడేమో డార్వస్, ఇంకో ఆమెమో కార్యా, అండ్ ఇంకొకడేమో స్టానెడ్. అండ్ వీళ్ళు నలుగురు మంచి టీం లాగానే పనిచేస్తారు. అండ్ మాన్స్టర్స్ని వేసి పడేస్తారు మంచి టీం వర్క్తో. అండ్ తర్వాత వీళ్ళు మళ్ళీ క్యాంపింగ్ ఏరియాకి వచ్చేస్తారు టు ఫ్రెషన్ అప్ అండ్ రెస్ట్. అండ్ అప్పుడు ఇక్కడికి ట్విన్ ఆన్ మెంబర్స్ వచ్చేస్తారు. సో ఆబ్వియస్లీ తెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ తను ట్విన్ ఆన్ మెంబర్స్ని తన టీమ్మేట్స్ కి ఇంట్రొడ్యూస్ చేసేస్తుంది. అండ్ గైస్ డార్వస్ అండ్ కరియా ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ మంచి ఫ్యామిలీస్ నుంచే వచ్చారంట. అండ్ డార్వస్ గాడు వాడి మానాన్ని చాలా మంచిగా కంట్రోల్ చేయగలడంట. అండ్ వాడికి మంచి రిఫ్లెక్సెస్ కూడా ఉన్నాయంట. బట్ ఈ అవలగాడికి పొగరు పెరిగిపోయింది ఎల్లో స్టేజ్ కి రీచ్ అవ్వగానే. అండ్ ఈ డార్వస్ గాడు వాళ్ళ నాన్నతో గొడవ పడ్డాడంట. దాంతో వాళ్ళ నాన్న విన్ని వెళ్ళగొట్టేసిండు. అండ్ కరియా వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ ఈ డార్వస్ గాడి ఫ్యామిలీకి చాలా జనరేషన్స్ నుంచి సర్వ్ చేస్తున్నారంట. అండ్ కరియాని తన ఫ్యామిలీ నుంచి ఎక్సైల్ చేసినారంట బికాస్ తను ఒక గర్ల్ కాబట్టి. బట్ వాళ్ళ పేరెంట్స్ కి ఒక అబ్బాయి కావాలంట. సో అట్లా డార్వస్ గాని అండ్ కరియాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలగొట్టేసినారు. బట్ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినారు. అండ్ ఇక్కడ దాకా వచ్చినారు మంచిగా. అండ్ వార్లో కూడా మంచిగా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఈ స్టాండర్డ్ గాడు ఉన్నాడు కదా, వాడు మన గైడెన్ లాంటి వాడు అనమాట. అంటే వీడు థింగ్స్ ని ఇన్వెంట్ చేస్తాడు, కొత్త థింగ్స్ ఇన్వెంట్ చేస్తాడు అండ్ ఫైటింగ్ లో వాడతాడు. అండ్ వీడిని మన గైడెన్ గాడే ఇంట్రొడ్యూస్ చేయించినాడు తాతకి. దాంతో తాత విని టెస్ట్ టీమ్ లో వేసిండు టు హెల్ప్ దిస్. అండ్ వీళ్ళు నలుగురు కూడా చాలా యంగెస్ట్ ఫైటర్స్ అనమాట ఈ వార్ లో. అండ్ వీళ్ళు మంచిగానే ఫైట్ చేస్తున్నారు అండ్ సర్వైవ్ అవుతున్నారు కాబట్టి. సో అందుకే యాజ్ ఎ టీమ్ లీడర్ తెస్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది ఆఫ్ అ టీమ్. అండ్ తర్వాత తెస్ హెలెన్ ని అడుగుతుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతుంది. దాంతో హెలెన్ అంటది, మేము ఇప్పుడే వాల్ దగ్గర నుంచి వచ్చాము అండ్ అక్కడ చాలా హార్డ్ గా ఉంది అండ్ మేము ఇక్కడికి వచ్చాము టు హెల్ప్ ద స్కౌటింగ్ టీమ్. అండ్ తెస్ మీ అందరూ చాలా ప్రిపేర్డ్ గా ఉండాలి రాబోతున్న వార్ కోసం అని హెలెన్ అంటది. దాంతో తెస్ హెలెన్ ని అడుగుతుంది, మీరు ఎల్గ్రాండ్ మేక్స్ తో ఫైట్ చేసినారా అని. దాంతో హెలెన్ అంటది, ఎస్ మేము ఫైట్ చేసినాము, మేము వాల్ దగ్గర 4 months ఉన్నాము. అండ్ ఎల్గ్రాండ్ మేక్స్ తో ఫైట్ చేయడం ప్రాబ్లం కాదు, అక్కడ మాన్స్టర్స్ తో ఫైట్ చేయడము పెద్ద ప్రాబ్లము. అందుకే హైరప్స్ మమ్మల్ని ఇక్కడికి పంపించినారు మీకు హెల్ప్ చేయడానికి. అండ్ ఇక్కడ ఎస్ క్లాస్ మానా బీస్ట్ ఉంది కదా, అది ఎల్క్రియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. దాంతో ఎల్క్రియా వాళ్ళు
ఆ ఎస్ క్లాస్ మానా బీస్ట్ కింద ఉన్న థౌజండ్స్ ఆఫ్ మానా బీస్ట్ని కంట్రోల్ చేస్తున్నారు. సో అందుకే మనం ఆ ఎస్ క్లాస్ మానా బీస్ట్ని కనిపెట్టాలి అండ్ దాన్ని చంపేయాలి బిఫోర్ ఎల్క్రే వాళ్ళు మాన్స్టర్స్ని యూజ్ చేసి వాళ్ళని బ్రేక్ చేయకముందు. అండ్ ఈ మ్యూటెంట్స్ ఉంది కదా గైస్, అది ఒకటే లేదు, చాలా మ్యూటెంట్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ మాన్స్టర్స్కి ఒక్కొక్క మ్యూటెంట్ ఉంది. అండ్ మ్యూటెంట్స్ ఏమైతే చేసాయో మిగతా మాన్స్టర్స్ అవి ఫాలో అవుతాయి కదా. సో అందుకే ఈ డంజన్స్ లో చాలా స్క్వాడ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళందరూ కూడా ఈ మ్యూటెంట్స్ ని వెతుకుతున్నారు టు కిల్ ఇట్. అండ్ తెస్ వాళ్ళ టీం పని కూడా ఇదే. సో అందుకే తెస్ ఇంకా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది హెలెన్ ని. దాంతో హెలెన్ అంటది అట్లీస్ట్ మాన్స్టర్స్ అయినా మిమ్మల్ని చూడగానే చంపేస్తాయి ఆర్ లేదా బై మిస్టేక్ వదిలేస్తాయి. బట్ అదే మీరు ఎల్గ్రేన్ సోల్జర్స్ కి దొరికితే వాళ్ళు మిమ్మల్ని చంపరు, టార్చర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ కీ టు విన్ ద వార్ కదా. సో దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతారు. అండ్ అప్పుడెక్కడికి ఒక సర్వైవింగ్ సోల్జర్ వచ్చేస్తాడు. దాంతో మెడికల్ టీం వాళ్ళు వీడికి ఫస్ట్ ఎయిడ్ వేస్తారు. అండ్ అఫ్కోర్స్ వీడు అన్కాన్షియస్ అయ్యి ఉంటాడు. అండ్ వీడు చాలా అలసిపోయి అండ్ డీహైడ్రేట్ అయ్యి ఉన్నాడంట. అండ్ గైస్ వీడు చాలా సేపు నుంచి పరిగెడుతూనే ఉన్నాడంట. బట్ దేని నుంచి అండ్ అప్పుడే వీడు లెగిసిపోతాడు. అండ్ వీడు చాలా భయపడిపోయి ఉంటాడు. అండ్ తర్వాత వీడు వాటర్ తాగి స్టోరీ చెప్తాడు ఇక ఏమైందని. సో యాక్చువల్గా అయితే వీడు అండ్ వీడి టీమ్మేట్స్ కలిపి పోయినారంట మ్యూటెంట్స్ని వెతకడానికి. బట్ వీడు వాడి టీమ్మేట్స్తో సపరేట్ అయిపోయినంట ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి. బట్ వీడు మళ్ళీ గిల్టీ ఫీల్ అయ్యి వాడి టీమ్మేట్స్ దగ్గరికి పోయిండు. బట్ అప్పుడు లేపే మాన్స్టర్స్ వీడి టీమ్మేట్స్ని వేసి పడేసినాయి. అండ్ మాన్స్టర్స్ స్పోర్ట్ని కూడా యూజ్ చేయగలుగుతున్నాయంట. దాంతో అఫ్కోర్స్ వీడు చాలా భయపడిపోయిండు. అండ్ వీడు అక్కడే దాక్కున్నాడు కొన్ని రోజుల వరకు. అండ్ ఆల్సో గైస్ వీడు ఒక టెలిపోర్టేషన్ గేట్ ని కూడా సెటప్ చేసిండంట ఆడ. బట్ వీడు ఆ గేట్ ని యూజ్ చేయలేదు బికాస్ యూజ్ చేస్తే మాన్స్టర్స్ వీడిని వేసి పడేస్తాయి కాబట్టి. అందుకే వీడు పరిగెత్తుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసిండు. అండ్ గైస్ వీడు ఎక్కడైతే టెలిపోర్టేషన్ గేట్ సెటప్ చేసిండో అక్కడ ఒక పెద్ద డోర్ ఉందంట. అండ్ ఆ డోర్ కి అట్ సైడ్ ఏముందేమో మళ్ళీ. బట్ అక్కడ ఉన్న మాన్స్టర్స్ ఆ డోర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో ఆ డోర్ కి అట్ సైడ్ ఏముందో తెలుసా గైస్, ఎస్ క్లాస్ మానా బీస్ట్ 10. దాంతో ఇంకేముంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పెద్ద టీం అయిపోతారు. అండ్ ఆ ఎస్ క్లాస్ 10 దగ్గరికి పోతుంటారు. బట్ అఫ్కోర్స్ మధ్యలో వీళ్ళకి మాన్స్టర్స్ తగులుతాయి. అది కూడా చాలా స్ట్రాంగ్ మాన్స్టర్స్. దాంతో మనోళ్ళు మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తారు. అండ్ ఎట్లా ఒకట్లా కింద మీద పడి సమ్మా వీళ్ళందరూ కలిపి మాన్స్టర్స్ ని డిఫీట్ చేస్తారు. బట్ అఫ్కోర్స్ మనోళ్ళు 10 మెంబర్స్ చనిపోతారు. అండ్ గైస్ ఇవి ఇంకా ఎస్ క్లాస్ మాన్స్టర్స్ కావు. వీటిని చంపడానికి వీళ్ళు ఇంత కష్టపడితే వీళ్ళు ఒక ఎస్ క్లాస్ మాన్స్టర్ ని చంపడానికి ఇంకెంత కష్టపడాలి. అండ్ వీళ్ళలో ఇంకెంతమంది చేస్తారో చూడండి ఎస్ క్లాస్ మాన్స్టర్స్ తో ఫైట్ చేసినప్పుడు. అండ్ తెస్ కూడా దీని గురించి ఆలోచిస్తుంటది ఇంకెంతమంది చేస్తారని. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి రెస్ట్ తీసుకుంటారు. అండ్ తెస్ అంత నా టీమ్మేట్స్ మాట్లాడుకుంటారు. అండ్ అప్పుడే తెస్ మధ్యలో ఆథర్ గురించి మాట్లాడుతుంది. ఆథర్ ఇక్కడ ఉండంటే ఇంతమంది చావరని. బట్ ఈ డార్వాజ్ గడు తెస్తో అంటాడు ఆథర్ నిజంగా అంత తోప, అంత సీన్ లేదు, తను నువ్వు చెప్పినంత గ్రేట్ కాదు అని డార్వాజ్ గడు అంటాడు. అండ్ అక్కడితో వీడు ఆగడు. వాడు ఆథర్ ని తిడతాడు కూడా. సైరస్ అకాడమీలో లోలంతా అయిపోయినాక ఆథర్ తెస్ గురించి పట్టించుకోకుండా ఎక్కడికో పారిపోయిందని అంటాడు. దాంతో తెస్ అంటది ఆథర్ ట్రైన్ అవ్వడానికి పోయిందని. దాంతో డార్వాజ్ గడు అంటాడు ఆథర్కి వార్ అంతే భయమేమో అందుకే తను ట్రైనింగ్ అని చెప్పి పారిపోయిందని అంటాడు. దాంతో తెస్ అంటది ఆథర్ పారిపోయే రకం కాదు, తను లవ్ చేసిన పీపుల్ ని ఎట్లకైనా కాపాడే రకం అని అంటది. దాంతో ఆబ్వియస్లీ డార్వాజ్ గడు నమ్మడు ఆథర్ అంత స్ట్రాంగ్ అని. అండ్ ఈ స్టాండర్డ్ గడు కూడా నమ్మడు ఆథర్ అంత స్ట్రాంగ్ అని. అండ్ ఆల్సో గైస్ వీడికి తెస్ మీద క్రష్ కూడా ఉంటది. బట్ మన తెస్ వీళ్ళతో అంటది ఆథర్ వస్తాడు కదా అప్పుడు మిమ్మల్ని పరిచయం చేపిస్తా ఆథర్కి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆథర్ ఎంత స్ట్రాంగ్ అని తెస్ అంటది. అండ్ గైస్ తర్వాత వీళ్ళందరూ కలిపి టెలిపోర్టేషన్ గేట్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ అఫ్కోర్స్ స్ట్రాంగ్ మాన్స్టర్స్ ఉంటాయి కదా కంపేర్ టు బిఫోర్. సో అందుకే డ్రాగా అనేవాడు అందరికీ చెప్తాడు అందరూ అలర్ట్ గా ఉండమని. దాంతో అఫ్కోర్స్ అందరూ అలర్ట్ అయిపోతారు. బట్ ఇక్కడ డోర్ ని గార్డ్ చేసిన మాన్స్టర్స్ అన్నిటిని కూడా ఆల్రెడీ ఎవరో వేసి పడేసారు. దాంతో అఫ్కోర్స్ వీళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు ఎవరింత స్ట్రాంగ్ మాన్స్టర్స్ ని చంపారని. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి డోర్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ దాన్ని ఓపెన్ చేయమని అనుకుంటారు. బట్ ఆ డోర్ ఆల్రెడీ అన్లాక్ అయ్యి ఉంటది. దాంతో వీళ్ళు డోర్ ని ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడ ఉన్న ఎస్ క్లాస్ మాన్స్టర్ అండ్ వేరే మాన్స్టర్స్ కూడా చనిపోయి ఉంటాయి. అండ్ వాటి డెడ్ బాడీస్ మీద ఒకడు కూర్చొని ఉంటాడు. అండ్ వాడు ఎవడో మీరు ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు. అండ్ వాడు ఎవడో మన ఆథర్. దాంతో ఆబ్వియస్లీ వీళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ ఈ వీడియో ఇక్కడ ఇంకా ముంచిద్దాం. అండ్ గైస్ దీనికి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి, అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. అండ్ గైస్ దీన్ని ఇంకా 17 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మాన్వా ఇంకా ఎండ్ అయిపోలేదు, దీని స్టోరీ ఇంకా చాలా ఉంది. బట్ దీని మాన్వా మంత్లీ వస్తుంది. అంటే మంత్ కి ఒక చాప్టర్ రిలీజ్ అవుతుంది జస్ట్ లైక్ బొరోటా లాగా. సో అందుకే ఇప్పటి నుంచి 15-13 మినిట్స్ వీడియోస్ మాత్రమే వస్తాయి దీనివి. అండ్ ఆల్సో గైస్ నేను వేరే మాంగా ఎక్స్ప్రెషన్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ 17 చాప్టర్స్ దీనివి అయిపోయినాక అప్పుడు వేరే మాంగా స్టార్ట్ చేద్దాం ఇక. సో అది మిస్ కావద్దంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా చేయండి మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా లైక్ కొట్టిపోయింది, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, మంచి కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.